ఇది ఓడేడు బ్రిడ్జి. పెద్దపల్లి ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అనుసంధానం చేసేది బ్రిడ్జి. ఇది మంతని నియోజకవర్గం ముత్తారం మండలం ఓడేడు గ్రామ సమీపంలోని ఏటి నుండి ఇలా మనం చూసుకున్నట్టయితే ఈ బ్రిడ్జి ఇటు గర్మిళ్ళపల్లికి వెళుతుంది. గర్మిళ్ళపల్లి అంటే టేకుమట్ల, చిట్యాల, ఇటు జమ్మికుంట ఈజీగా రవాణా జరుగుతుంది. కానీ ఏ అప్రాచ్మక బోర్డు ఈ కాంట్రాక్ట్ పట్టిండో, ఏ దరిద్రపు నా కొడుకు ఈ కాంట్రాక్ట్ పట్టిండో, కానీ ఈ కాంట్రాక్ట్ మధ్యనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది మనం చూస్తున్నాము, మధ్యనే వదిలేసిపోయాడు. ఇక్కడికి దాదాపు ఒక 8 సంవత్సరాలుగా ఇలాగే తూలుతూ తాగుతూ అన్నట్టు తూలుతూ ఉంది. అక్కడ మనం ఇప్పుడు చూసినట్టుగా పిల్లర్స్, గతంలో పిల్లర్స్ అక్కడ పోయడం జరిగింది. ఆ వర్షానికి ఆ పిల్లర్స్ అందులోనే కొట్టుకోపోవడం, అక్కడ ఒకటి జేసీబీ కూడా అందులోనే అలా మూసుకుపోయింది కథం. ఇది బ్రిడ్జి. మరి దీని గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒకసారి ఆలోచించి ఈ బ్రిడ్జి ఖచ్చితంగా తక్షణమే చేయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇది ఓడేడు ఇటు గర్మిళ్ళపల్లి మధ్యన ఉన్న బ్రిడ్జి. ఈ బ్రిడ్జి పరిస్థితి ఇలా ఉంది. మరి దీన్ని ఇలాగ వదిలిపెడితే మరో మేడిగడ్డ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ దొంగన కాంట్రాక్ట్ ఎవడో కానీ అతని మన కాంట్రాక్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు చూసిన తెలంగాణ రాష్ట్రం అంటే రాజకీయ నాయకులకు కమిషన్లు ఇవ్వలేక ఇది ఆగిపోయినట్టుందా, లేకుంటే ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వలేక ఆగిపోయిందా? మధ్యాంతరనే వదిలిపెట్టిపోయారు ఈ కాంట్రాక్ట్. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేశాం, వేలాది కోట్ల రూపాయలతో ఆహా ఓహో ఏం అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న నాయకులకు ఒకసారి మీరు సిగ్గుపడాలి. ఈ ఓడేడును గర్మిళ్ళపల్లి మధ్యన ఉన్న ఈ బ్రిడ్జి సంగతి ఒకసారి మీరు చూడాలని కూడా ఈ ప్రాంత ప్రజలు, 2 జిల్లాల ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా కానీ తక్షణమే దీనికి ముహూర్తం వస్తుందని కూడా ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇటు మంత్రి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గెలవడం, మినిస్టర్ పదవి చేపట్టడం కూడా జరిగింది. అలాగే ఇటు భూపాలపల్లిలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడగొట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా వీళ్ళిద్దరు ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ఈ బ్రిడ్జి తక్షణమే అయ్యే విధంగా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుతుంది. నమస్తే, మేడారం టీవీ.